గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా 420 రోజుల కాంగ్రెస్ పాలనపై 420 మోసాలపై మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందచేత. అలాగే మాజీ ఎంపీపీ కందకట్ల కళావతి నరహరి తల్లి మృతదేహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్ కు భయం పట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో సంగెం గ్రామ మాజీ సర్పంచి గుండేటి బాబు, మాజీ జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, సంగెం సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ విధంగా నివారించాలి, వాళ్ళకి ఏ విధంగా భరోసానివ్వాలి, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి రైతు ఆత్మహత్యలను ఏ విధంగా గత 10 సంవత్సరాల్లో ఆపగలిగామో, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనతో రైతు ఆత్మహత్యలను ఆపగలిగాము. మళ్ళా చేసుకోకండి, మళ్ళీ మన కేసీఆరే వస్తారు, ఈ ఆత్మహత్యలు ఆపడానికి పరిష్కారం చూస్తారు అనే ఉద్దేశంగా ఈరోజు మన మండలం సంగెం మండలంలోని పల్లారుగూడ గ్రామంలో మరి మొన్ననే తిరుపతి అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా వారిని పరామర్శించడం కొరకు పార్టీ తరఫున ఏదైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో వారిని భరోసా ఇవ్వడం కొరకు వేసినటువంటి కమిటీ, నిరంజన్ రెడ్డి అధ్యక్షుడి కమిటీని తరఫున ఆ 10 మందితో పాటు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా ఈరోజు వచ్చేది ఉండే. ఆ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో కుళ్ళు కుతంత్రాల కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక ఇది ఏ విధంగా అడ్డుకోవాలి, ఎట్లయితే అడ్డుకోవాలనే ఉద్దేశంతో మరి పోలీసు వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి మాకు పర్మిషన్ ఇవ్వకుండా చూడడం జరిగింది. మేము పర్మిషన్ 3 రోజుల ముందే చాలన్ కట్టడం, మీ సేవ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు నుంచే ఆపాలని ప్రయత్నం చేసింది. నిన్ననేమో ఎలక్షన్ కోడ్ అని సాకులు చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఎలక్షన్ కోడ్ కూడా వచ్చిన తర్వాత నామినేషన్ వేసేంత వరకు సభలు నిర్వహించుకోవచ్చు, సభలు పెట్టుకోవచ్చు. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. అందులో నామినేషన్ వేసే క్యాండిడేట్ కూడా కాదు, మేమేం పార్టీ తరఫున అభ్యర్థిని కూడా డిక్లేర్ చేయలేదు. ఇది పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్లకు సంబంధించినటువంటి మరి మీటింగ్ కూడా కాదు. ఇక్కడికి వచ్చేదే రైతులు, పేద రైతులు, మీరిస్తున్నటువంటి హామీలు, రైతు రుణమాఫీ పైన ఆశలు పెట్టుకున్న రైతులు, రైతు బంధుపడక ఉన్నటువంటి రైతులు, మొన్న పోయినటువంటి వర్షాకాలం కావచ్చు, యాసకి కావచ్చు, రైతు బంధు పడక అప్పుల పాలైన రైతులు భరోసా ఇవ్వడం కొరకు పెట్టుకున్నటువంటి బీటీకు ఇలా గ్రామాల్లో ఎక్కడ మందలిచ్చినా పెద్ద ఎత్తున తరలి వస్తున్న క్రమంలో ఇది చూసి అనే గ్రామాలు కదులుతున్నాయి, మరి ఇది పెడితే మాకేమవుతుందని భయపడ్డారు. దానికి ఇక్కడ లేవు. ఇలా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు, ఆయన రైతు పక్షపాతి, రైతు బాగుపడితేనే ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడితేనే ఉద్దేశంగా దేశంలోనే ఎక్కడ లేనటువంటి మరి రకరకాల మరి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని కొత్తదనాన్ని, కొత్త ఒరవడిని రైతులకు భరోసా ఇవ్వాలని రాష్ట్రంలో ఒక రైతు బంధు, ఒక రైతు బీమా, రైతుకు పెట్టుబడి, రైతుకు అనతి కాలంలోనే ఎప్పుడైతే ఏదైతే కావాలనో బఫర్ స్టాక్ పెట్టి ఎరువులను అందించిన ఘనత ఓన్లీ దేశంలోనే కేసీఆర్ దక్కింది. అలాంటి కార్యక్రమాలు చేస్తా కానీ నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు, ఆయన ఆనవాళ్ళు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది.
ఇలా ముఖ్యమంత్రిని కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ నీకు శత్రుత్వం ఉంటే ఒక్కరిని చేయగలుగుతావు, కానీ రైతులతోటి పెట్టుకున్నావు, రైతులతోటి పెట్టుకొని రైతులతోటి సెలగాటం ఆడుతున్నావు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆపి ఒకవైపు నానా రకాల ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నావు. నేను ముఖ్యంగా మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా స్థానిక నాయకులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మరి మంత్రులు కావచ్చు, ఇది అడ్డుకున్నారు బిడ్డ. మేము ఖచ్చితంగా మీటింగ్ పెట్టబోతున్నాం, ఎల్లుండే పెట్టబోతున్నాం 1వ తారీఖు నాడు. అవసరమైతే కోర్టు ఆర్డర్ తీసుకొని కూడా వస్తాం. నువ్వు ఆపడానికి ఏం లేదు. ఇలా నీ పోలీసు వాళ్ళు సహకరించకపోవచ్చు, నీ అధికారులు సహకరించకపోవచ్చు, ఇలా ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. మాకు ప్రజలు మా వైపు ఉన్నారు. ఖచ్చితంగా పెట్టి తీరుతాం. మిమ్మల్ని బట్టలు ఉతికినట్టు ఉతికి తీగ మీద ఎండ పెట్టే రోజులు కూడా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.